ఇందులో అసలు క్రైస్తవ మతానికి యేసుకి ఏమైనా సంబంధం ఉందా? ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి నమ్మకాలు, అక్కడి నుంచి యేసు జననం, యేసు రావడం, తదనంతర పరిణామాలు, ఆయన జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు, యేసు అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు. నీకెలా తెలుసురా యేసు అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు? నువ్వేమైనా చదివావా అని అడగొచ్చు. నేను ఆ సినిమాలో చూపిస్తాను, అవి లాజికల్గా ఉన్నాయో లేవో మీరే చెప్పండి అప్పుడు. కాబట్టి యేసు అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనల్ని కూడా ఆవిష్కరిస్తూ ఈరోజు పాస్టర్లు జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఒక అంశం యేసు రెండవ రాకడా. ఇది ఏ విధంగా కనుమరుగైపోయింది, ఆ రోజుల్లోనే ఏ విధంగా ఎక్స్పైర్ అయిపోయింది అనేటటువంటి విషయాల్ని స్పృశిస్తూ మొత్తం ఓవరాల్గా ఈ పాస్టర్ల యొక్క మత మార్పిడి మాఫియాని సంపూర్ణంగా సర్వనాశనం చేసేటటువంటి ఒక అణ్వస్త్రం లాంటిది ఈ జీసస్ జీవిత చరిత్ర, మేము తీయబోయేటటువంటి డాక్యుమెంటరీ ఫిలిం. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వరకు మొదలుపెట్టబో